మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శని భగవానుడు అష్టమ వ్యయాల్లో స్థితి ఉంటే ఎవరికి రాజయోగం ఇస్తాడు? ఇప్పుడు మనకి 12 లగ్నాలు, 12 లగ్నాల వారికి అష్టమ వ్యయ స్థానాలు ఏ రాశులు అయ్యాయో చూద్దాం. మేషలగ్నం వారికి అష్టమ స్థానం వృశ్చికం, వ్యయస్థానం మీనరాశి. వృషభ లగ్నం వారికి అష్టమ స్థానం ధనస్సు, మేషరాశి 12వ స్థానం. మిథున లగ్నం వారికి అష్టమ స్థానం మకరం, 12వ స్థానం వృషభం. కర్కాటక లగ్న జాతకులకి కుంభరాశి అష్టమ స్థానం, 12వ స్థానం మిథున రాశి. సింహలగ్న జాతకులకి అష్టమ స్థానం మీనరాశి, 12వ రాశి కర్కాటక రాశి. కన్యాలగ్న జాతకులకి అష్టమ రాశి మేషరాశి, సింహరాశి 12వ రాశి. తులాలగ్న జాతకులకు అష్టమ రాశి వృషభం, 12వ స్థానం కన్యం. వృశ్చిక లగ్న జాతకులకు అష్టమ స్థానం కన్యారాశి, 12వ రాశి తుల. ధనుసు లగ్నం వారికి అష్టమ స్థానం కర్కాటకం, 12వ రాశి వృశ్చికం. మకర లగ్న జాతకులకి అష్టమ స్థానం సింహం, 12వ రాశి ధనస్సు రాశి. కుంభలగ్న జాతక అష్టమ స్థానం కన్యారాశి, 12వ రాశి మకర రాశి. మీన లగ్న జాతకులకి అష్టమ రాశి తుల, వ్యయరాశి కుంభరాశి. మరి ఇలాగా ప్రతి లగ్నానికి అష్టమ వ్యయ రాశులు చూశారు కదా. మీ లగ్నాలు ఏంటో చూసుకోండి. అందులో రాజయోగం మీ జన్మజాతక రీత్యా అష్టమంలో కానీ వ్యయంలో కానీ శని భగవానుడు ఉన్నారు కారకా ప్లేస్లో. ఎవరికి రాజయోగం ఇస్తారంటే ఫస్ట్ కర్కాటక లగ్న జాతకులకి. ఎందుకు అంటే కర్కాటక లగ్నం అష్టమ రాశి కుంభరాశి అయ్యింది, ఈయన కారకా ప్లేస్. ఓకే, నెక్స్ట్ కుంభలగ్న జాతకులకి వ్యయరాశి మకరం అయ్యింది, సొంత రాశి. 3 మీనలగ్న జాతకులకి వ్యయరాశి కుంభం అయింది. అంటే ఎవరికైతే అష్టమ వ్యయరాశులు మకర కుంభాలు అవుతాయో, ఇక్కడ మిథున లగ్న జాతకులకు కూడా మకర రాశి అష్టమ రాశి అవుతుంది. మిథున లగ్న జాతకులకి అష్టమ రాశి, కర్కాటక లగ్నానికి కుంభం అయింది, మిథున లగ్నానికి అష్టమం మకరం అయింది. కుంభలగ్నానికి మకరం 12వ రాశి అయింది, మీన లగ్న జాతకులకి 12వ రాశి మకర రాశి అయింది. వీరికి 8లో కానీ 12లో కానీ ఉండి శని భగవానుడు ఆ దశ మంచి రాజయోగాన్ని ఇస్తుంది. ఇలా ఉండి 35 సంవత్సరాల తర్వాత వస్తే 100% ఇబ్బందులు లేని రాజయోగం. రాజయోగం అనగానే డైరెక్ట్గా రాజయోగం అనేది ఇవ్వదండి. ఏదైనా ఒకటి సాధించాలంటే చాలా ఒడిదుడుకులు, కష్టాలు అవన్నీ అనుభవించాక యోగాన్ని అనుభవిస్తారు. ఇంకపోతే ఇక్కడ ధనస్సు లగ్న జాతకులకి చూడండి, వ్యయరాశి వృశ్చిక రాశి అయింది. వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం ఉంటుంది. అనురాధలో శని భగవానుడు ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి, వేరే నక్షత్రం కాకుండా. ఇంకపోతే మరి కర్కాటకం సింహలగ్న జాతకులకి కర్కాటక రాశి 12వ రాశి వచ్చింది. ఇందులో శని భగవానుడు ఉండి పుష్యమిలో ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా మేషలగ్న జాతకులకి ఉత్తరాభాద్రలో శని భగవానుడు ఉంటే వ్యయరాశి మంచి ఫలితాలు ఉంటాయి. అంటే
వేరే లగ్నాలకి శని భగవానుడు అష్టమ వ్యయ స్థానాలు అయినప్పుడు అది జలరాశులు అయ్యి జలరాశుల్లో శని భగవాన్ నక్షత్రాలు ఉంటాయి. ఎట్లాగా? జలరాశి కర్కాటకంలో శని భగవాన్ నక్షత్రం పుష్యమి ఉంటుందండి. తర్వాత వృశ్చికంలో శని భగవాన్ నక్షత్రం అనురాధ ఉంటుందండి. తర్వాత మీనరాశిలో శని భగవాన్ నక్షత్రం ఉత్తరాభాద్ర ఉంటుంది. ఇలాగ అష్టమ వ్యయాలు అయ్యి ఆయా ప్లేస్లు అయ్యి తన సొంత నక్షత్రంలో ఉంటేనే మళ్ళీ రాజయోగాన్ని ఇస్తారు. వేరే ఒక నక్షత్రంలో ఉండి అష్టమ వ్యయాలు ఉంటే ఆ దశ వచ్చినప్పుడు ఇబ్బందులు ఉంటాయి. శని భగవానుడు అష్టమ వ్యయం అంటే అష్టమానికి ఏంటండి సూచించేది? ఏదైనా సడన్ ఈవెంట్స్, అది మంచివైనా చెడువైనా, తర్వాత రహస్యమైన వృత్తులు, అంటే ఎక్కడో ఏదో ఉంది అది అన్నది తెలియకుండా వచ్చేవి, ఆపదలైనా సుఖాలైనా మనకి రావనికనే ధనం కూడా వస్తూ ఉంటుంది. ఎట్లాగంటే శని భగవానుడు అష్టమి వ్యయ స్థితి పొంది మకర కుంభ రాశులైతే 100%. ఇంకా వృశ్చిక లగ్న జాతకులకి శని భగవానుడు అష్టమం కన్య అయ్యింది, తుల ఉచ్చ పొందుతారు. వృశ్చిక లగ్నం అయ్యి 3వ అధిపతి 4వ అధిపతి తులలో ఉచ్చ పొందారండి. మాకు ఎట్లా ఉంటుంది ఇది అన్నప్పుడు తులలో స్వాతి నక్షత్రం ఉంటుంది. రాహు నక్షత్రంలో ఉండి వక్రించి రాహు నక్షత్రంలో ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇట్లాగా కొన్ని ఉంటాయి. మరి తులాలగ్న జాతకులకి 7లోనే శని ఉన్నారు, ఉచ్చ పొంది ఉన్నారు. శనికి ఇది దిగ్బలం కాదండి. ఇక్కడ రవి బుధులు దిగ్బలం పొందుతారు. గురు బుధులు దిగ్బలం పొందుతారు. తులాలగ్నానికి గురుడు యోగకారకుడు కాదు, బుధుడు యోగకారకుడు. శని భగవానుడు ఇక్కడ ఉన్నప్పుడు బుధ గ్రహం ఉంటే ఇక్కడ మంచి రాజయోగ కారకులు అవుతారు. బాగుంటుంది శని మహర్దశ. ఇట్లాగా కొన్ని కాంబినేషన్స్ కొన్ని విధాలు ఉంటే శని భగవానుడు బాగుంటుంది. అంటే ఇక్కడ మీరు అష్టమ వేయాలన్నారు కదండి, ఉచ్చ అన్నప్పుడు ఉచ్చ క్షేత్రం కూడా ఎట్లాంటి ఫలితాలు ఇస్తుంది అని చెప్పడం జరిగింది అంతే. కానీ మీ జాతకాల్లో శని భగవానుడు కానీ అష్టమ వ్యయ స్థానాలలో ఉండి అది స్వక్షేత్రాలైతే 100% రాజయోగం అండి. అది అప్పటి వరకు బాగాలేని జాతకాలు అప్పటి నుంచి అష్టమ వ్యయ స్థానాల్లో స్వక్షేత్రాల్లో శని భగవానుడు ఉండి ఆ దశ వస్తే మంచి రాజయోగాన్ని ఇచ్చి తీరుతారు. అట్లాగే రాజయోగం అనగానే గుర్తుపెట్టుకోండి, వస్తూనే మనకి ఏదో ధనం కలిసి వచ్చేస్తుంది, కష్టపడక్కర్లేదు, అట్లాంటివి కాదండి. కష్టమైతే ఉంటుంది, కష్టాలు ఉంటాయి, దాంతోపాటు రాజయోగము ఉంటుంది. ఒక రాజు అవ్వాలంటే ఎంత కష్టపడితే రాజు అవుతారండి, అట్లాగనమాట. ఇప్పుడు ఇదే కుంభలగ్న జాతకులకి వ్యయాధిపతి అంటే స్వక్షేత్రం, ఇది విపరీత రాజయోగం. అట్లాగే మకర రాశి, ఈ మకర రాశికి కాలపురుష కుండల చక్రానికి ఏంటండి 10వ స్థానం బుధ గ్రహం కారకుడు, బుధుడు పంచమాధిపతి అయ్యారు. మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎట్ ఏ టైం అష్టమాధిపతి కూడా అయ్యారు బుధుడు. అందుచేత బుధ మహర్దశలో ఇంకొంచెం మంచి ఫలితాలు కుంభలగ్న జాతకులు అందుకోగలరు. ఎప్పుడు మకర రాశిలో శని భగవాన్ ఉన్నప్పుడు. ఇప్పుడు మీనలగ్న జాతకులకి బాగుంటారన్నారు కదా, కుంభం అయ్యింది. దీనికి కారకుడు కాలపురుష చక్రాన్ని గురుడు ఈ లగ్నానికి లగ్న దశమాధిపతి. అంటే గురు మహర్దశ యోగిస్తుంది, శని మహర్దశ కూడా యోగిస్తుంది. ఇట్లాగా కొన్ని కాంబినేషన్స్ ఈ విధంగా ఇలా ఉంటే మాత్రం 100% రాజయోగాలు ఉంటాయి. శని భగవానుడు అందించే రాజయోగాలు అవి ఎవరికి చెప్పే తరం కాదండి. రెండవది, ఎవరైతే ధర్మం పాటించి
ధర్మబద్ధంగా ఉంటారో 100% రాజయోగం. ఇలాగ అష్టమ వ్యయ స్థానాలలో శని భగవానుడు ఉండి మీరు ఆచరించాల్సింది, వ్యయస్థానంలో ఉన్నారంటే హాస్పిటలైజేషన్, అంటే ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మందులు కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్న వారికి ధన రూపేణ మందుల రూపేణ సహాయం చేయండి. అట్లాగే హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి, మరింత రాజయోగం అందుకుంటారు. మరి అష్టమంలో ఉన్నారు కదండి, అష్టమంలో ఉన్నప్పుడు ఎవరైనా చాలామందికి కాళ్ళు బాగోక ఇబ్బంది పడుతూ ఉన్నవారు, కాళ్ళు లేనివారు, ఇలాంటి వాళ్ళకి సహాయం చేయండి. మరి అష్టమవ్యయాల రాజయోగం ఇస్తారన్నారు కదండి, ఎందుకు సహాయం అంటే ఆయన మరింత ప్రీతి చెందుతారు. రెండవది శని భగవానుడు అంటేనే కర్మకి అధిపతి అయిన దశమ క్షేత్రం మకర రాశి, ఆయనకి కర్మకి అధిపతి అయ్యారు కాబట్టి మనం ఏమి కర్మ చేస్తామో అది మనకి మంచి మంచి కర్మ అయితే డబల్ రెట్టింపు ఉంటుంది కాబట్టి మంచి కర్మ చేయటం, అట్లాగే పేదలకి, అట్లాగే వృద్ధులకి తీసుకోండి, ఇలాంటి వారికి సహాయం చేయడం, కష్టపడే వారికి సహాయం చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటే శని భగవానుడి అనుగ్రహం మరింత యోగదాయకంగా పెరుగుతుంది. ఇప్పుడు మీ మేషలగ్న జాతకులు ఉచ్చుకుల్లో ఉన్నారు, శని భగవానుడు ఉన్నప్పుడు అనురాధలో ఉన్నారనుకోండి, అప్పుడు యోగ ఫలితాలు ఇస్తారు. ఇంక వేరే ఏ నక్షత్రాల్లో ఉంటే ఇబ్బందులు ఉంటాయి. వేయంలో ఉన్నారు, ఉత్తరాభాద్రలో ఉన్నారంటే యోగ ఫలితాలు ఇస్తారు. వేరే రేవతిలో కానీ ఇంకా అక్కడ పూర్వభద్ర ఉంటుంది అందులో కానీ ఉన్నప్పుడు అంత మంచి ఫలితాలు అందుకోలేరు. అష్టమ వ్యయాలు అయ్యుండి కాలపురుష కుండల చక్రానికి చూడండి, వృశ్చికం అష్టమ స్థానం, వ్యయస్థానం మీనరాశి, ఇది కారకా ప్లేస్ శని భగవానుడికి. మరి ఇందులో నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఆ నక్షత్రాల్లో ఎవరి నక్షత్రాలు? శని నక్షత్రాలు. ఆ నక్షత్రాల్లో శని భగవానుడు తన కారకా ప్లేస్ కాలపురుష కుండల చక్రం వృశ్చిక రాశి మీనరాశి అయ్యింది కాబట్టి మీనరాశిలో కానీ వృశ్చిక రాశిలో కానీ మీ జన్మ లగ్నానికి శని భగవానుడు ఉండి అది అష్టమ వ్యయ స్థానం అయితే మీకు 100% శని భగవానుడు నక్షత్రంలో ఉంటుంది. చూడండి, ఇందాక చెప్పినట్టు ఈ ధనుసు లగ్న జాతకులకు వృశ్చికం వ్యయస్థానం అవుతుంది. అక్కడ అనురాధలో ఉంటే 100% శని భగవానుడు మంచి ఫలితాలు ఇస్తారు. ఈ విధంగా శని భగవానుడు అష్టమ వ్యయాల్లో స్థితి ఉన్నప్పుడు ఎవరికి రాజయోగం ఉంటుందంటే ఈ విధమైన కాంబినేషన్స్ కలిగి ఉంటే రాజయోగాన్ని 100% ఇస్తారు. చిన్నప్పుడే వచ్చిందంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి కానీ మంచిగా ఉంటుంది. అది ఒక 35 సంవత్సరాలు వచ్చిందంటే 100% రాజయోగ జాతకులు వీరు. మరి మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి కోరుకుంటూ నమస్తే.